10 years into మ్యారేజ్ లైఫ్. నిన్నే పెళ్ళైనట్టుంది. యాక్చువల్లీ ఇనీషియల్గా మా ఇద్దరికి అస్సలు సెట్ అవ్వలేదు, చాలా గొడవ పడేవాళ్ళం. కానీ బేబీ పుట్టిన తర్వాత వీడు కంప్లీట్గా మారిపోయాడు. అండ్ యు నో వాట్, నేను వాడి మీద ఎన్నిసార్లు కోప్పడినా, నేను వాడిని ఎంత తిట్టినా వీడి ఇన్నోసెన్స్ స్మైల్ చాలు, నేను వెంటనే కూల్ అయిపోతా. మీకు అసలు కోపమే రాదా? నీ కోపం వస్తుందా? అరేంజ్ మ్యారేజే చాలా బెస్ట్. మరి ఆ రోజు తెగేడ్చో పెళ్లి మండపంలో వద్దని. ఏంటి బ్రో, నీ వైఫ్ ఇలా మార్చేసేవేంటి? నేను మారలేదు, మారాల్సిన అవసరం కూడా లేదు. నా కోసం వాడిని వాడు మార్చుకున్నాడు. మార్చుకున్నాడా? అదెలా పాసిబుల్? అంటే మా పెళ్ళైన తర్వాత వీళ్ళ అమ్మ, నాన్న, అన్న, వదిన, తమ్ముడు, చెల్లెలు వీళ్ళందరూ కలిసి వీడిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఇంతవరకు వాళ్ళ నుండి ఒక కాల్ కూడా ఎప్పుడు రాలేదు. వావ్, దట్స్ సంథింగ్. ఇకెప్పటికీ వీడికి నేను మాత్రమే. లవ్ యూ బేబీ. ఇప్పటివరకు వాడితో నేను ఫ్రెండ్లానే బిహేవ్ చేస్తున్నాను, కానీ వాడే నన్ను వైఫ్లా చూస్తున్నాడు. అది నీకెలా తెలుసు? లవ్ చేస్తున్నప్పుడు ఒక రోజుకి మాక్సిమం వాడు నాతో 2 కాల్స్ మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు కాల్ చేసిన నెక్స్ట్ మినిట్కి ఎక్కడ ఏ వర్క్లో ఉన్నవాడు ఫస్ట్ రింగ్ కట్టేసరికి నా పక్కన వచ్చి నించుంటున్నాడే. నన్నేం చేయమంటావు? ఊరికి సొల్లు కొట్టుకే. హాయ్. చెప్పానా? యాక్చువల్లీ ఇది నేను పెట్టిన రూలే, కానీ ఇది చాలా ఓవర్ అనిపించట్లా? పోరా, పోయి నలుగురితో మాట్లాడు, మింగిల్ అవ్వు, పో. అవును, రోజు ఈయనకి ఎన్నిసార్లు కాల్ చేసి మాట్లాడతావే? నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కాల్ చేస్తా. This line is for many married men around the world. కోయిలను తెచ్చి గూటిలో పెట్టి పాడాలి అంటే అది పాడునా, నెమలినే తెచ్చి చెరలోన ఉంచి ఆడాలి అంటే అది ఆడునా. అభిమాన జనుల అభినందనాలే వెలలేని నా కలిమిలే, శోకాలు నాలో ఉంటాయి కానీ చిరునవ్వు నా సొత్తులే. లోలోన దుఃఖం పొంగినా కూడా ప్రజలకై కొసరి పాడాలి నేనే. నా శోకమే నాదిలే. కళ్యాణమాలా ఇవాల్టి వరకు వాడు నా దగ్గర ఒక్క విషయం కూడా దాచిపెట్టలేదు తెలుసా? కొన్నిసార్లు వాడు కళ్ళతోనే మాట్లాడతాడు, అది నాకు మాత్రమే అర్థమవుతుంది. వాడు నోరు తెరిస్తే ఐ లవ్ యూ తప్ప వేరే ఇంకే మాట రాదు. పెళ్ళనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. బయట నుంచి చూస్తే వాళ్ళు హ్యాపీగా అరుస్తున్నట్టు అనిపిస్తుంది. అదే లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు చావు భయంతో అరుస్తున్నారని అర్థమవుతుంది. ఇలా లోపలే గిలగిలా కొట్టుకునేవాడికి బయటికి వెళ్ళడానికి ఒక ఛాన్స్ దొరికితే వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్